నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రోజా ఘోరంగా ఓడిపోవడంతో ఆవిడ రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారని ఆవిడ జగన్మోహన్ రెడ్డికి ఒక మెసేజ్ పెడుతూ జగనన్న ఇక సెలవు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ ఆవిడ చెప్పినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోసారి గెలిచి తన సత్తా చాటాలి అనుకున్న రోజా అక్కడ ఘోర పరాజయం అవ్వడంతో అసలు రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఆవిడ సిద్ధమయ్యారని, అందుకే జగన్మోహన్ రెడ్డికి జగనన్న ఇక సెలవు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఆవిడ మెసేజ్ పెట్టినట్లుగా ఒక వార్త అయితే ప్రచారం అవుతూ ఉంది. మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయాలని ఆవిడ వాడుకుందా, ఆవిడని రాజకీయాలు వాడుకున్నాయా? అసలు ఆవిడ రాజకీయ ప్రస్థానంలో ఆమె సాధించింది ఏంటి? ఆమె ఉన్న రాజకీయ పార్టీలు ఆమె వల్ల లాభపడ్డాయా, నష్టపడ్డాయా అని మొత్తం రోజా రాజకీయ చరిత్రను మొత్తాన్ని గమనాన్ని గనక మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ప్రతి చోట కూడా ఆమెకి ప్రారంభంలో ఆ పార్టీలు బాగానే లిఫ్ట్ ఇస్తాయి. ఆ తరువాత ఆమెతో రాజకీయాలు చేయటువంటి పులి మీద స్వారీ చేయటం లాంటిది. అది తెలుగుదేశంలో మరీ కష్టమైపోయింది. ఒక రకంగా ఆమె వాగ్దాటి చూసి ఆమె మాటల్ని బట్టి, ఆమెకున్న అభినయాన్ని బట్టి కానీ, మాట్లాడే తీరుని బట్టి కానీ, ఏదైనా ఆమె ఒక డైనమిక్ పర్సనాలిటీ. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇవాళ ఆమె రాజకీయాలని విరమిస్తున్నానన్నా ఈ మధ్యలో ఎన్ని అవకతవకలు, కప్పదాట్లు ఎన్ని జరిగినప్పటికీ, ఆమె మీద ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా, ఎన్నిసార్లు ఆమె అబాస్పాలైనప్పటికీ కూడా, ఎంతమంది మీద ఆమె నోరు పారేసుకున్నప్పటికీ కూడా, ఆమె ప్రస్థానాన్ని గనక మనం గమనిస్తే గనక ఆమె ఒక డైనమిక్ పర్సనాలిటీ. రాజకీయాల్లో సమయానుకూలంగా, అంటే మాటలు మార్చి కాదు, సందర్భాన్ని బట్టి మాట్లాడగలగడం అనేది ఒక కళ. అది తనకు పుష్కలంగా ఉంది రోజాకి. అయితే తను ఒక లీడర్ వెనక ఉండటము అనేది మామూలు విషయం కాదు. ఇంత డైనమిక్గా ఉన్న వాళ్ళకి, డైనమిజం లేని వాళ్ళు ఉంటారు ఎలా అయినా సరే, ఇంత డైనమిక్గా ఉండి కూడా ఒక రాజకీయ నాయకుడు వెనక నడవటము అనేది అది కూడా ఒక ఆర్టే ఆమెకి. కానీ తను కొంచెం ఎలాంటి పర్సనాలిటీ అంటే, బోర్డర్ లైన్ పర్సనాలిటీ అంటారు ఇట్లాంటి పర్సనాలిటీస్ని. ఉంటే ఈ ఒడ్డు, లేకపోతే ఆ ఒడ్డు. అసలు ఆ ఒడ్డు కాదు, ఈ ఒడ్డు కాదు, నాకు ఒక స్థానం ఉండాలి అని కోరుకునేవాళ్ళు. అలాంటి స్థిమితత్వం ఉన్న వాళ్ళకి ఇలాంటి డైనమిజం ఉంటే గనక వాళ్ళకి తిరుగుండదు. ఓకే, అవునన్నా కాదన్నా రాజకీయాల్లో అంటూ ముందుకు వచ్చిన వాళ్ళకి స్త్రీలకు మంచి అవకాశాలు ఉంటాయి. అవి ఆ పార్టీలు వాళ్ళు వాడుకోవడానికి ఉంటాయా, వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎందుకన్నా కానివ్వండి, వీళ్ళ స్థానం వీళ్ళకి ఉంటుంది. ఎంతమంది మగరాయిళ్ళు లాగాలని చూసినా కానీ ఆవిడ కాదు, ఏ పార్టీలో అయినా ఒక మహిళని ఎంతమంది పక్కన లాగాలని చూసినా, కుర్చీ లాగుదామని చూసినా, కుర్చీ కాళ్ళు విరగొడదామని చూసినా కానీ, మహిళకంటూ కొంచెం తెలివితేటలు ఉంటే గనక, సమయస్ఫూర్తి ఉంటే గనక, కాస్త సంయమనం కూడా ఉంటే గనక వాళ్ళు మంచి నాయకురాళ్ళుగా రాణిస్తారు.
అలా రాణించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే రోజాకున్న పరిస్థితి ఏంటంటే, ప్రత్యేక పరిస్థితి, తను ఏ భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేదు. భావోద్వేగాలపైన అదుపు ఉండదు ఆవిడికి. ఆవిడ ఇష్టం వచ్చినా, ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఏదొచ్చినా ఎక్కువగానే వస్తాయి. ఏవైనా అలా లావాలాగా పెళ్ళు బిక్కుతాయి. అలాగే కుంగిపోతే అలాగే కుంగిపోతుంది. మళ్ళీ నేల కొట్టిన బంతి పైకి లేచినట్టు మళ్ళీ పైకి లేస్తుంది. ఏది ఏమైనా సరే తనని ఆశాంతం మనం అర్థం చేసుకుంటే అర్థమయ్యేది ఏంటి అంటే, తను ఒక బోళా మనిషి. ఎగ్జాక్ట్లీ. ఈ బోళా మనిషిని తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలామంది బాగానే ఆమెని ఉపయోగించుకొని రాజకీయాలు చేశారు, రోజాని. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు పట్టించుకోకపోవటము, కొంతమంది పైన ఆమెకు సంబంధించిన బరువు బాధ్యతలు వదిలిపెట్టడము. ఆమెకు ఒక రాజకీయ గురువు ఉన్నారు, ఎర్రం నాయుడు గారు, తెలుగుదేశంలో. ఆయన హఠాన్ మరణం వెరసి రోజాకి ఒక రకంగా అక్కడ రెక్కలు దిగిన పక్షిలాగా అయిపోయింది తెలుగుదేశం పార్టీలో. అయిపోయినప్పుడు అసలే ఆమెకి భావోద్వేగాలపైన అదుపు ఉండదు. ఈ అదుపు ఉండని భావోద్వేగాలపైన అదుపు ఉండని మనుషుల్ని మంచికి వాడతారు, చెడుకి వాడతారు ఎవరైనా సరే. ఆ పక్కన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళకి సంబంధించిన భద్రత అనేది. అయ్యేసరికి తనని తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేని మాటలు, చెయ్యని లేని కామెంట్లు కూడా రోజా చేత చేయించిన రోజులు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని తలపడటం అంటే, ఆయన ఏదంటే అది అనగలగటము అంటే, ఇవాళ ప్రతి బచ్చగాళ్ళు మాట్లాడుతున్నారు ఏదంటే అది, ఎవరినంటే వాళ్ళని. ఇంత తెగింపు ఆ రోజుల్లో లేదు. నేను మాట్లాడేది 2004కు ముందు సంగతి. ఓకే. ఆ సమయంలో 2004కి ముందు, 2004 తరువాత 2005, 6, 7 ఆ సందర్భాల్లో రోజా చూపించిన తెగువ, రోజా చూపించిన అదేమంటారు, ఒక వేగం, నోట్లో నుంచి బుల్లెట్లు వచ్చినట్టు వస్తాయి మాటలు. ఇవన్నీ కూడా తను తన ఉన్నతి కంటే కూడా పార్టీ కోసం ఎక్కువ ఉపయోగపడింది. అయితే తనేం ఆలోచిస్తుందంటే, ఇలాంటి మనుషులు ఏం ఆలోచిస్తారంటే, నేను ఏ ఉద్దేశంలో ఉన్నానో ఎదురువారు కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు అని అనుకుంటారు. ఓకే. ఎదురువారి దగ్గర నుంచి దానికి తను ఊహించిన స్పందన రాకపోతే చాలా బాధపడిపోతారు. అంటే చాలా ఊహించుకుంటారు వీళ్ళు, నేను ఇంత మంచిగా ఉన్నా వాళ్ళు కూడా అలా మంచిగా ఉండొచ్చు కదా, ఉంటారు కదా అని నమ్ముతారు. ఆ నమ్మిన దాన్ని, ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేనప్పుడు వీళ్ళ రియాక్షన్స్ చాలా దారుణంగా ఉంటాయి. భావోద్వేగాలు అదుపు ఉండదు. ఎలా అంటే అలా మాట్లాడేస్తారు. దాంతో ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెకి దూరం అవుతారు. పైగా ఈ మనస్తత్వం ఉన్నవాళ్ళు, నేను ఈ మాట మాట్లాడితే నేనే మాట పడవలసి వస్తుంది, నేను ఈ పని చేస్తే నేనే పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, రిప్రకేషన్స్ ఏంటి అనే విషయాన్ని ఊహించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ముందు చేద్దాం, తర్వాత చూద్దాం. ఈ చేద్దాము చూద్దాము అనే ప్రాసెస్లో తను తెలుగుదేశంలో నుంచి బయటకు వచ్చేసింది. పైగా అదే సందర్భంలో ఆపరేషన్ ఆకర్ష్ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి పథకాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. బహుశా ఇవాళ ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి, ఇంకొక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళుతున్న దుస్థితి ఈరోజు రాజకీయాల్లో మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి టెంకాయ కొట్టి, అంకురార్పణ చేసి టెంకాయ కొట్టి మంత్రాలు చదివింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే.
ఓకే. అది ఆయన తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి, టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి ఆయన ఆ పథకాన్ని తీసుకొచ్చారు. అప్పుడు బీజేపీ పెద్ద సోదులు కూడా లేదు, తీసుకొచ్చారు. దానికి ఆకర్షితురాలయ్యి రోజా ఆ పార్టీలోకి వెళ్ళింది. ఇంకా ఆ పార్టీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ ఏమనుకుంది అంటే, చంద్రబాబు నాయుడు నాకు పొమ్మనకుండా పొగబెట్టాడు అనేది నమ్మింది. ఇంక ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఒక నమ్మకాన్ని చాలా తొందరగా ఒక నమ్మకాన్ని పెంచుకుంటారు, దానిలోనే జీవిస్తారు. ఈ జీవించడంలో మనకు నష్టమా లాభమా అనే అంచనా ఉండదు వాళ్ళకి. అలా ఆమె కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి ఆ తరువాత వైసీపీ పార్టీలో చేరినప్పుడు వైసీపీలో ఇన్నాళ్ళు కొనసాగి వైసీపీ పార్టీకి ఒక చెత్త స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే మొదటిగా గుర్తొచ్చేది మహిళల్లో రోజా, పురుషుల్లో నాని అనే దానికి వీళ్ళిద్దరూ న్యాయం చేశారని చెప్పొచ్చు. ఓకే. ఇలా చేస్తున్న క్రమంలో మనకి నష్టం ఏంటి లాభం ఏంటి చూసుకోవడం తెలియదు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈమెని కొంచెం కంఫర్టబుల్గా ఉండాలనే చూశారు తెలుగుదేశంలో. అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. ఓకే. ఆమె నేను జనాల నుంచి రావాలి, నేనేంటి ఎమ్మెల్సీ అవ్వడం ఏంటి, నేనన్నా ముసలిదాన్నా, కుంటిదాన్నా, గుడ్డిదాన్నా, నాకైనా వయసు అయిపోయిందా, నాకు పోరాట పట్టిమ లేదా అని ఆమె పట్టుబట్టి చంద్రగిరి స్థానం ఏదో తీసుకుని అక్కడ గల్లా అరుణ్ కుమార్ గారితో పోటీ పడింది అప్పట్లో. అప్పుడు గాలి ముద్దు కృష్ణనాయుడు ఆమెకి సహకరించలేదు అనేది ఆవిడ అభియోగం. ఓకే. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది ఆవిడ ప్రగాఢ విశ్వాసం. కొంతమంది ఆమెకు అలా అభిప్రాయానికి వచ్చేలాగా చేశారు. చేసేసరికి ఆమె ఓడిపోయింది. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో 2014లో గెలిచింది. 2014లో గెలిచినప్పుడు అసెంబ్లీలో నానా హడావుడి చేసింది. నానా యాగి చేయడం అంటారు, హడావుడి కూడా కాదు, నానా యాగి చేసి ఒక రకంగా తను ఆమె సస్పెన్షన్కి గురవుతున్నాను అని కూడా ఆవిడ అనుకోనంత స్థాయిలో ఆ ఊబిలో ఆమె కూరిపోయి నన్ను సస్పెండ్ చేయించాడు చంద్రబాబు నాయుడు, నన్ను సస్పెండ్ చేయించాడు అని ఆమె ఇంకొంచెం చంద్రబాబు నాయుడు మీద పగా ప్రతీకారాన్ని పెంచుకునే పరిస్థితి తెచ్చుకున్నది. ఇదంతా అయిన తర్వాత అప్పుడు నేను సాటి మహిళల్ని అవమానిస్తున్నాను అనే ఒక విఘ్నత కూడా లేకుండా, అనే ఒక ఏమనాలి, ఒక వాస్తవ పరిస్థితిలో ఆమె లేదు. ఆమె ఎక్కడో ఉంది. ఆమెను అలా వాడారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఓకే. ఆమెను అలా వాడితే, అంటే వాళ్ళు వాడితే ఈమె వాడబడాలా అనే సందేహం రావచ్చు, కానీ ఆమె మనస్తత్వమే అది. అయితే అలా ఆ రోజు వాళ్ళందరినీ, మహిళల్ని చాలా దారుణంగా బాడీ షేమింగ్ చేసింది, ట్రోలింగ్ చేసింది, ఎగతాళి చేసింది, అన్నీ చేసి ఆమె బహిష్కరణకి గురయ్యి ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎలక్షన్ల వరకు కూడా ఆమె అసెంబ్లీలోకి అడుగుపెట్టని పరిస్థితి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోవటము, వీళ్ళు గెలవటము, అధికారం రావటము, ఇంకా కోతికి కొబ్బరికాయ దొరికినట్లు విచ్చలవిడిగా విచక్షణారహితంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్లో తను తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా, న్యాయంగా ఉన్నానా, అన్యాయంగా ఉన్నానా, వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయా, నేను దానికి కారణం అవుతున్నానా, సరే ఇవన్నీ ఇలా ఉంటే నా భవిష్యత్తు ఏంటి, ఇలా ఏమీ ఆలోచించకుండా ఒక రకంగా ఈత రాకుండా సముద్రంలో దూకినట్లు వెళ్ళింది. ఏటికి ఎదురీది చివరికి వైసీపీ పార్టీకి మౌత్ పీస్ లాగా అయ్యింది. వాళ్ళ పగ ప్రతీకారాలకి ఈమె
పావుగా ఉపయోగపడింది. ఉమ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? పదవి పోయింది. ఉమ్. అంతే కదా. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు కదా. అది ఆయన ఆప్షను. ఇండియాలో ఉంటాడా, ఫారెన్కి వెళ్తాడా, పారిపోతాడా, ఏమవుతాడా, జైలుకి పోతాడా అనేది ఆయన ఆప్షను. ఉమ్. కానీ ఈరోజు నువ్వు 4 రోడ్ల కూడల్లో నుంచొని నీ రాజకీయ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో నువ్వు పడ్డావు. మామూలుగా నీ మనస్తత్వానికి, నీకున్న చొరవకి, నీ వాగ్దాటికి ఉమ్. ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉండాల్సిన పని లేదు. నీకొక మెంటర్ ఎవరైనా ఉండున్నట్లయితే, ఉమ్. నీకెవరన్నా మంచి చెడు చెప్పగలిగిన వాళ్ళు ఉండున్నట్లయితే గనక ఇవాళ నీ పరిస్థితి ఎలా ఉండేదో. వేరే వాళ్ళ కక్షలు కార్పణ్యాలకి నువ్వెందుకు బలి కావాలి? ఉమ్. ఈ చేసే ప్రాసెస్లో నేను కదా మాట పడుతున్నాను, ఉమ్. నా కుటుంబం కదా ట్రోల్ అవుతుంది ఉమ్. అని ఇవాళ నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వెన్ని కుటుంబాలను ట్రోల్ చేశావు? ఉమ్. వేరే వాళ్ళ అవసరాల కోసం, వేరే వాళ్ళ ఆశలకి ఆకాంక్షలకి నువ్వెందుకు బలి కావాలి? ఉమ్. ఈ ఆలోచన ఏ రోజైనా నీకు వచ్చుండుంటే గనక నీ భవిష్యత్తు వేరే ఉండేది. ఎంత అర్ధంతరంగా రాజకీయ భవిష్యత్తు ముగించుకోవాల్సిన, నీ రాజకీయ జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఏంటి? ఉమ్. అంత అవసరం లేదు. నువ్వు నీ దగ్గర సమస్యల పట్ల అవగాహన కావచ్చు, మాట్లాడగలిగిన వాగ్దాటి కావచ్చు, ఎవరినైనా నిలదీగల నిర్భీతి కావచ్చు, ఇవన్నీ నీ ధైర్యము, ఇవన్నీ మెండుగా ఉన్నాయి నీకు. ఉమ్. నువ్వు ఎంత చెయ్యొచ్చు రాజకీయాల్లో, అవన్నీ చేయకుండా ఇవాళ నువ్వు ఒక రెక్కలు తెగిన పక్షిలాగా, గులాబీ రేకులు ఊడిపోయిన పువ్వులాగా ఉమ్. రోజా ఈరోజు నిలబడింది అంటే ఇలా నిలబడాల్సిన అవసరం లేదు. ఉమ్. తనని ఒకప్పుడు తన బ్రదర్సే మోసం చేశారు. పైగా సెల్వమణి కోసం, ఇచ్చిన మాట కోసం నీ సర్వస్వం దారిపోసావు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అలాగే చేస్తారు. ఉమ్. వెరసి ఈరోజు రోజా ఓడిపోయి ఈ మధ్యకాలంలో అనరాని మాటలు చంద్రబాబు నాయుడిని గారిని అనటం కావచ్చు, ఇంకొకరిని అనటం కావచ్చు, భువనేశ్వర్ గారిని అనడం కావచ్చు, ఎవరు దొరికితే వాళ్ళని, తాడేపల్లి నుంచి స్లిప్ వస్తే చాలు, ఉమ్. స్లిప్ వస్తే చాలు వాళ్ళని తిట్టడమే నీ పని. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. టీవీ డిబేట్స్లో 4-3 కూర్చుంటాం ప్యానల్లో. అక్కడ మాట్లాడించే ఆయన ఉంటాడు. ఉమ్. అతని స్కిల్ ఏంటంటే ఎవరితోటి ఏం మాట్లాడించాలి అనేది అతని స్కిల్. ఉమ్. నాతోటి ఏం మాట్లాడించాలో ఆయనకు తెలుసు. నేను ఏదైతే బాగా మాట్లాడగలను, ఏదైతే మాట్లాడతానో, ఏదైతే మాట్లాడనో ఆయనకి తెలుసు. ఉమ్. ఒకసారి నాతో పాటు కూర్చున్న కో ప్యానలిస్ట్ ఒక ఆమెకి ఆయన ఒక స్లిప్ పంపించాడు. ఉమ్. ఆ స్లిప్లో ఏముంది అంటే దిశ ఎన్కౌంటర్ సందర్భంగా ఉమ్. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె మీద అత్యాచారం జరిగింది అని మీరు మాట్లాడాలి, 1కి 4 సార్లు అత్యాచారం జరిగింది అని చెప్పి మాట్లాడాలి అని నా పక్కనున్న ఆవిడకి స్లిప్ వచ్చింది. ఉమ్. నిజానికి అతను నాకు పంపించకుండా ఆమెకు ఎందుకు పంపించాడు అనుకుంటున్నారు? నేనైతే అది మాట్లాడాను. ఉమ్. సామాజిక బాధ్యతతో ఒక సామాజికవేత్తగా అసలు మీరు మాట్లాడాల్సి. నేను మాట్లాడనంటే మాట్లాడను. ఇది విని ఒక మానసిక ఆనందాన్ని పొందుతారు ఉమ్. ఎవరు? ఈ వీడియో చూసేవాళ్ళు. నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళకంత మానసిక ఆనందాన్ని? ఉమ్. పైగా జరగని దానికి. ఇప్పుడు కతువా ఘటనలో చిన్న పాపని అత్యాచారం చేశారని చెప్పి మేము గొంతెత్తి చాటాం, ఉమ్. చెప్తాం. కానీ సమస్యని ప్రజల దగ్గరికి వెళ్ళేదానికి మాట్లాడతాం తప్పితే ప్రజలలో ఉన్న వికృత భావావేశాలని ప్యాంపర్ చేయడానికో లేకపోతే వాళ్ళని ఆకర్షించడానికో మాట్లాడాం. కానీ ఆమె మాట్లాడగలదు అని అతను గమనించాడు. ఓకే. అతను తెలివైన వాడే. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే మనం దేనికి పనికొస్తాము, మనం ఏది చెప్పాలనుకుంటున్నాము అనే దాని మీద మనం నిలబడగలగాలి.
ఓకే. ఇప్పుడు రోజాని అలా వాడారు వాళ్ళు ఆ పార్టీలో అంటే నీ సంసిద్ధత లేకుండా వాళ్ళు ఎందుకు వాడారు నిన్ను? వాడకం మామూలుగా లేదుగా, పిచ్చ వాడకం వాడేశారు. అవతల మనిషి ఏమైపోతుంది, ఆమె భవిష్యత్తు ఏంటి, ఆమెను రేపు నడి రోడ్లో తంతారా, పొడుస్తారా, ఏం చేస్తారు అనేది చూడకోకుండా వాళ్ళ స్వార్థానికి ఆమెను బలి తీసుకున్నారు. ఒక రకంగా వైసీపీ పార్టీ రోజా రాజకీయ జీవితాన్ని బలి తీసుకుంది. దానికి రోజా సహకరించింది. ఇంతకంటే వేరే ఏమీ లేదు. రోజా గురించి ఈరోజు ఆమె రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతున్నాను అంటే అది వార్త కావచ్చు, వార్త కాకపోవచ్చు, నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఆమె రాజకీయాల్లో ఉండాలనే నేను కోరుకుంటున్నా. కానీ ఈసారంటూ రాజకీయాల్లో ఉండదలుచుకుంటే గనక ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానంలో చేసిన పొరపాట్లేంటి, లోటుపాట్లేంటి, అవసరమైతే 1 రోజు కాదు, 4 రోజులు కాదు, 10 రోజులు కాదు, అంతర్మథనం చేసుకుని ఆలోచించుకుని రాజకీయాల్లో ఉండాలనే నేను కోరుకుంటున్నా. ఇవాళ ఏ పరిస్థితులు చూసో మహిళలు రాజకీయాల్లో ఉండకుండా పారిపోవడం మట్టు కరెక్ట్ కాదు. రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోవటం, వైరాగ్యం తెచ్చుకోవడం కరెక్ట్ కానే కాదు. ఇవాళ మహిళల ప్రాతినిధ్యం రాజకీయాల్లో కావాలి. పంతా మార్చుకొని రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు. మార్చుకుని రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు.